హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఐఎం పాస్వర్డ్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ ఏం చేస్తామంటే ఐఎం అని సెర్చ్ చేయాలి. వన్స్ ఐఎం సెర్చ్ చేసి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే అకౌంట్ సెట్టింగ్ ఉంది కదా, అకౌంట్ సెట్టింగ్ని క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ పాలసీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసుకోండి. ఎడిట్ అని క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ పాలసీస్ మనకు టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఐఎం డిఫాల్ట్ పాస్వర్డ్ పాలసీస్ అండ్ కస్టమ్ పాస్వర్డ్ పాలసీస్ ఉన్నాయి. ఇక్కడ ఐఎం డిఫాల్ట్ పాలసీలో మినిమం లెంత్ ఎంత ఉండాలి, పాస్వర్డ్ లెంత్ అంటే 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, మినిమం లెంత్ ఎంత ఉండాలా, 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఇంక్లూడింగ్ ద మినిమం వచ్చేసి అప్పర్ కేస్ ఉండాలా, లోయర్ కేస్ ఉండాలా, నెంబర్స్ ఉండాలా అండ్ నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలా. మనం ఏదైనా పాస్వర్డ్ని డిఫాల్ట్గా తీసుకుంటున్నాం అంటే నెవర్ ఎక్స్పైర్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవ్వదు. ఇక్కడ మస్ట్ బి ఐడెంటిఫైడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్తో మనం ఇక్కడ ఇక్కడ నేమ్ ఎట్లా రూట్ అకౌంట్ లాగిన్ అవుతాం అట్లా ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉండిపోతుంది. నెవర్ ఎక్స్పైర్, మనం ఇచ్చుకున్న పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవ్వదు ఇక్కడ. ఓకే, ఒకవేళ నాకు డిఫాల్ట్ వద్దు అలాంటప్పుడు కస్టమ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కస్టమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే పాస్వర్డ్ మినిమం లెంత్ వచ్చేసి మనకు 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 8 క్యారెక్టర్స్ చూపిస్తుంది. మనం సిక్స్ సిక్స్ అండ్ 128 క్యారెక్టర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ స్ట్రెంత్. ఈ పాస్వర్డ్ స్ట్రెంత్ ఎలా ఉందంటే అట్లీస్ట్ అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ లోయర్ కేస్ లెటర్ ఉండాలి, అట్లీస్ట్ వన్ నెంబర్ అయినా ఉండాలి, అట్లీస్ట్ నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ అయినా ఉంటే మనం ఉండాలంటే సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు కస్టమ్ పాస్వర్డ్ వాళ్ళు. కస్టమ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ రిక్రూట్మెంట్స్ ఏమున్నాయంటే ఇక్కడ టర్న్ ఆన్ పాస్వర్డ్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్పైర్ కావాలి నీకు పాస్వర్డ్, నాకు 20 డేస్కి సరిపోతుంది, 20 డేస్ తర్వాత నాకు ఎక్స్పైర్ అయిపోవాలా, లేకుంటే 10 డేస్కి ఎక్స్పైర్ అయిపోవాలా, సారీ 10 డేస్కి ఎక్స్పైర్ కావాలని కూడా మనం ఇక్కడ ఎక్స్పైర్ ఎన్ని డేస్ కావాలో ఆ డేస్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ యాక్టివ్ సీక్రెట్ కీ ఇచ్చుకొని మళ్ళీ క్రియేట్ చేసుకొని యూజర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ రిసెప్ట్. పాస్వర్డ్ని అడ్మినిస్ట్రేటర్ మాత్రమే రిజర్వ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. సో చేంజ్ ద ఓన్ పాస్వర్డ్. ఓన్ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ పాస్వర్డ్. ప్రైవేట్ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 24 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ బిట్వీన్ 1 to 24 పాస్వర్డ్ క్యారెక్టర్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 8 డేస్ లేదా 10 డేస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ప్రైవేట్ పాస్వర్డ్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే మనకు ఐఎం పాస్వర్డ్లో టూ టైప్స్ ఇచ్చారు. పాస్వర్డ్ పాలసీలో ఒకటి ఐఎం డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ కస్టమ్ పాస్వర్డ్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 8 క్యారెక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. లోవర్ కేస్ అప్పర్ కేస్ యూజ్ చేసుకొని మనం కస్టమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సబ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 1 కేబీఎస్ వచ్చి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.